హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ ప్రోడక్ట్స్ అన్నీ ముంగడేసుకొని కూర్చుంది అనుకుంటారు కదా, ఇవన్నీ నేనైతే నాకు హెయిర్ ఉన్నప్పుడైతే తీసుకున్నాను అనమాట. అండ్ నేను ఎప్పుడైనా ప్రోడక్ట్స్ తీసుకోవాలంటే డిసెంబర్ లేదంటే ఆగస్ట్లో తీసుకుంటా. అప్పుడు 50-70% అయితే ఆఫర్ ఉంటుంది. స్కిన్ ప్రోడక్ట్స్ కూడా నేను అప్పుడే తీసుకుంటా. సో అవైతే 5 to 6 months అయితే యూజ్ చేయొచ్చు అనమాట. నేను అందుకనే అప్పుడే తీసుకుంటా. గుండు చేసిన తర్వాత ఫస్ట్ ఫ్యూ డేస్ అయితే కొంచెం స్ట్రేంజ్గా అనిపించింది, కాన్ఫిడెన్స్ కూడా కొంచెం తగ్గింది. కానీ స్లోలీ నేనైతే యాక్సెప్ట్ చేశాను. నేను గుండు చేసుకొని ఇప్పుడు ఎగ్జాక్ట్గా 40 days అయింది. అండ్ దిస్ ఈజ్ మై కరెంట్ హెయిర్ గ్రోత్. అండ్ ఇప్పుడు నా జర్నీని అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు 40 days తర్వాత నా హెయిర్ గ్రోత్ అయితే ఇలా ఉంది. అండ్ కొంచెం గ్రోత్ అయితే వచ్చింది, కానీ ఇంకా థిక్గా హెల్తీగా ఉండాలని అయితే నాకైతే గోల్ ఉంది. సో ఈ రోజు నుండి అయితే స్టార్ట్ చేస్తున్న 30 days హెయిర్ గ్రోత్ ఛాలెంజ్ అనమాట. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ అయితే నేను చెప్తా. ఇది లివ్యాన్ సిరమ్ అనమాట. అప్పుడెప్పుడు తీసుకున్న డిసెంబర్లో. అండ్ సిరమ్ అయితే ఇప్పుడు యూజ్ అవ్వదు. అండ్ నెక్స్ట్ లివ్యాన్ సిరమ్ కూడా, అది కూడా ఇప్పుడు యూజ్ అవ్వదు. ఇది నెక్స్ట్ లివ్యాన్ది 6 typesగా యూజ్ చేయొచ్చు అనమాట. అది నేను తర్వాత చెప్తా వీడియో చేసి. అండ్ ఈ బాటిల్లోనైతే నేను పారాషూట్ ఆయిల్, మీరా ఆయిల్, మెంతులు, ఇంకా లవంగం, టీ ట్రీ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్, పెప్పర్మింట్ ఆయిల్, జోజోబో ఆయిల్, నెక్స్ట్ లావెండర్, వెనిలా ఆయిల్, ఎసెన్షియల్ ఆయిల్స్ అయితే వేసి 7 daysకి అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఎక్కువ డేస్ యూజ్ చేస్తే అవి పవర్ పోయి మన హెయిర్కి డాండ్రఫ్ రానికైతే ఛాన్స్ ఉంటుంది. సో 7 daysకి అయితే మనకు చాలన్నమాట. అండ్ టీ ట్రీ ఆయిల్, రోజ్మెరీ ఆయిల్ అనమాట ఈ రెండు. టీ ట్రీ ఆయిల్ ఏమో డాండ్రఫ్కి రాకుండా చూసుకుంటుంది, రోజ్మెరీ ఆయిల్ ఏమో హెయిర్ గ్రోత్కి హెల్ప్ అవుతుంది. అండ్ పారాషూట్ ఆయిల్, మీరా ఆయిల్ రెండు సేమే కదా అంటే, ఆ రెండింటికి పారాషూట్ ఆయిల్లోనేమో షుగర్ కలుస్తుంది, అండ్ మీరా ఆయిల్లో ఇంకా సమ్ ఎడబుల్ ఆయిల్స్ అయితే కలుస్తాయి. సో అందుకనే ఆ రెండు యూజ్ చేస్తాం. పెప్పర్మింట్ ఆయిల్ ఏంటంటే హెయిర్ కూల్గా అవ్వడానికి, ఇది జెండు మామ్లో యూజ్ చేస్తారు. సో నాకు కొంచెం హెడేక్ ఉంది కాబట్టి అది 2 to 3 drops వేసుకుంటా. ఎక్కువ వేసుకుంటే తల మండుతుంది. ఈ 3 ఆయిల్స్ అయితే 1 drop వేసుకోవాలన్నమాట. ఇవి హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ డాండ్రఫ్ రాకుండా చూసుకుంటుంది. సో అందుకని అవి యూజ్ చేసిన. ఇది డైరెక్ట్గా ఇట్లా మనం బాటిల్ తోటి పెట్టుకోవచ్చు. మనం చేతులకి పెట్టుకొని ఇట్లా అది ఇది చేసుకోవడం అవసరం లేదు. డైరెక్ట్ ఇట్లా దువ్వెన చూసుకున్నట్టు, కోమ్ చేసుకున్నట్టు చేసుకుంటే అయిపోతుంది. అండ్ హానెస్ట్లీ చెప్పాలంటే హెయిర్ గ్రోత్ అవ్వడం ఇన్స్టాంట్గా జరగదు. అది పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి. అండ్ నాకు తెలుసు చాలామంది సేమ్ సిచ్యువేషన్లు ఉంటారని. అండ్ సో ఈ జర్నీ అయితే మీకు కూడా హెల్ప్ అవుతుందని అయితే అనుకుంటున్నా. సో నెక్స్ట్ 30 days అయితే రెగ్యులర్గా అప్డేట్స్ అయితే ఇస్తా. ఎవ్రీ 7 daysకి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కంపారిజన్ అయితే చూపిస్తా. రియల్ రిజల్ట్స్ చూపిస్తా, నో ఫిల్టర్ అనమాట. అండ్ మీరు కూడా నాతో కలిసి ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేయాలనుకుంటే కమెంట్ సెక్షన్లో ఐఎమ్ ఇన్ అని అయితే టైప్ చేయండి. అండ్ నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నానైతే కమెంట్ చేయండి అనమాట. సో వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. లెట్స్ గ్రో టుగెదర్. అండ్ Day 1 అయితే స్టార్ట్ చేస్తున్నా. సో ఈ రోజుకి వీడియో అంతే. బాయ్ బాయ్.